విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. 8332009797. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ కూడా ఇంకా పై స్థాయికి ఎదగాలి, ఉత్సాహపరులు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారికి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం గారికి, ఎనిమిది కార్పొరేటర్ లకాలు సైదుల్ నాయక్ గారికి, అలాగే ఆర్టీఏ మెంబర్ వెంకన్న గారికి, గంగరాజు గారికి, అలాగే మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుండాలి, అలాగే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు మహిళలు అని చెప్పేసి ప్రతిసారి కూడా అన్ని ముందంజలో ఉంచినటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఎప్పుడూ కూడా వెన్నుముక్కగానే ఉంటూ వచ్చాము, ఇంకా ముందు కూడా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళల్ని ముందంజలో ఉంచు, 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా మన మహిళలందరూ అండగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ తో పాటు కొంత జిల్లా కమిటీని కూడా ఫామ్ చేసి మహిళలందరినీ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసే విధంగా కమిటీని బలోపేతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కమిటీని ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొన్ని ముఖ్య విషయాలను కూడా మహిళలందరికీ కూడా తెలియజేయాలి. మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం అసలు మహిళా కాంగ్రెస్ ఏ విధంగా ఏర్పడింది, 1983లో ఫస్ట్ టైం మహిళా కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయటము, మహిళా కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది మహిళలు మహిళా కాంగ్రెస్ కోసం పాటుపడుతూనే ఉన్నారు. అదే క్రమంలో మన జాతీయ కాంగ్రెస్ అయితే ఏంటి, తర్వాత ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ అయితే ఏంటి, మహిళలకి ఎక్కడికక్కడ పెద్దపీట వేసుకుంటూ ప్రతి దాంట్లో కూడా మహిళల్ని ముందంజలో ఉంచే విధంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి మనమందరం కూడా మహిళలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కానీ జనంలోకి ఆ పథకాన్ని తీసుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ పథకాలు సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయంటే సక్సెస్ అవుతున్నాయంటే మహిళలే కాదు, వారి మౌత్ ద్వారానే ఏ పథకమైనా ముందుకు వెళ్ళిపోతుంది. ప్రచారాలు ఎన్ని చేసినా మహిళలే ముందుండి నడిపించండి. థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, మహిళా జిల్లా అధ్యక్షురాలు దుర్గల్ సౌజన్య గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ మహిళా కాంగ్రెస్ 41వ స్థాపక దినోత్సవానికి వచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మహిళలు ఆర్థికంగా సమానత్వంగా, ఆర్థిక సమానతలు, విలువలతో కూడినటువంటి సామాజిక న్యాయం మహిళా కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. మనకందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి ఎంత సమున్నతమైనటువంటి స్థానం లభిస్తుందో మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల ద్వారా మనం చేసే ప్రతి పనిలో కూడా మహిళల్ని ముందుంచి మన ప్రభుత్వం మహిళలతోనే విజయాన్ని అందుకుంటూ మున్ముందు మహిళా కాంగ్రెస్ తోనే మరింత పురోగతి చెందాలని ఈ మహిళా కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కూడా ఎంతో కృషి చేసినటువంటి పార్టీ. ఈ పార్టీని వెంటదండిగా నడిపించి ఇంకా మరిన్ని విజయాలు సాధించి మున్ముందుకు సాగాలని ఈ మహిళా కాంగ్రెస్ స్థాపక దినోత్సవం రోజు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా శక్తి జై, మహిళా కాంగ్రెస్ జయమో. కార్యక్రమాన్ని ఉద్దేశించి రామాస్వరూపాలు గారికి, ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గల్ సౌజన్య గారికి, మరి వేదిక అలంకరించిన మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, తోటి మహిళా కాంగ్రెస్ సభ్యులందరికీ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం మనం ప్రజల చేత ఎన్నుకోబడిన
ప్రజాస్వామ్యము ప్రజల అభివృద్ధికి పాటుపడితేనే నిజంగా ప్రజాస్వామ్యము సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా అందరూ ఓట్లు వేసి గెలిపించిన మన కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కువ శాతం మన మహిళలకే చేస్తుంది అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. మనం కూడా క్రమశిక్షణతో ఈ యొక్క మహిళా కాంగ్రెస్ గౌరవం తెచ్చే విధంగా పనిచేసి మనం ఇంకా ముందుకి మన 1 కోటి మంది మన రేవంత్ రెడ్డి గారు కోటిషన్ చేస్తానని అభయం ఇచ్చారు. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. అలాగే మన ప్రభుత్వం నెక్స్ట్ టైం కూడా ఇంకొకసారి అభివృద్ధి వ్యవస్థ అంతా గాడిలో పడి అభివృద్ధి చెందాలి అంటే ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సాధ్యం అవుతుంది అనేది నేను గమనించిన నాకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. పొలిటికల్ సైన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అవేర్నెస్ ఉంటుంది. వ్యవస్థ ఇప్పుడు గాడిలో పడుతుంది. 10 సంవత్సరాలు అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. అదే ఇంకొక 10 సంవత్సరాలు పనిచేయాలంటే మనం ఇప్పటి నుంచే మన మహిళా కాంగ్రెస్ ని మనం కూడా అభివృద్ధి చెందుతూ మన మహిళా కాంగ్రెస్ కూడాను ఎక్కువ ప్రజల సభ్యులను నేర్చుకుంటూ మనం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం రావడానికి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం రావడానికి కూడా ఇంకా స్థానిక సంస్థలు కూడా రావడానికి మనం ప్రచారం చేయాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రజాస్వామ్య దినోత్సవము మరియు ఇంజనీర్స్ డే కూడా ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇంజనీర్ అందరికీ కూడా మీ పిల్లలు ఉండే ఉంటారు. ఇంజనీర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై మహిళా కాంగ్రెస్. జిల్లా ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్న గారికి, మన జిల్లా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు గొప్ప సౌజన్య అక్క గారికి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. వేదిక ముందు ఉన్న మహిళలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. మహిళలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిలో కూడా చాలా చైతన్యవంతం ఉంది. అదే విధంగా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయువాయుతున్నారు. అట్లనే అన్న పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే పథకాలు ఇచ్చారో ఆ పథకాలను మనం వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డివిజన్లలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా డివిజన్లో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఎలాగైతే మనకి ఎన్ని పథకాలు అయితే వచ్చాయి ఆ పథకాలన్నీ కూడా ఇలా వచ్చాయని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి మహిళల్ని కూడా గుర్తుగా చేసుకొని నెక్స్ట్ మళ్ళా ఈ మహిళా ఎన్నికలు వచ్చే ముందు బాగా కష్టపడి అందరం కూడా చైతన్యంగా ముందుకెళ్ళాలని మహిళలకి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు అని చెప్పేసి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా సరే మహిళా కాంగ్రెస్ ఇన్వైట్ చేసిందని చెప్పేసి మన కోసం టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఇంత టైం వరకు మన కోసం ఉండి మనకి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినందువల్ల కోరుతున్నాను. దుర్గారెడ్డి ఇక్కడ ఉన్న టీంకి అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి. అంటే క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఊరుకుంటూ వెళ్ళామా పని వచ్చామా అట్లా కాకుండా ఒక క్రమశిక్షణగా ఏ విధంగా పెరగాలి, పార్టీలో మనం ముందుకు పోవాలంటే ఆ క్రమశిక్షణ ఎంత అవసరము, అది ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను మాత్రం నిజంగా ఇక్కడ దుర్గల ద్వారానే నేర్చుకున్నాను. పదవి ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దుర్గలకు తెలియకుండా ఏ పని చేసింది లేదు. అలాగే అన్న కూడా మాకు ఎన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని ముందు పెట్టుకు నడిపిస్తున్నటువంటి దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దుర్గాన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా అంటే కాంగ్రెస్ పార్టీలో మహిళలు పార్టీ పరంగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నాతో పాటు ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య గారికి, అలాగే కార్పొరేటర్ సైదుల్ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు వీరభద్రం గారు, అలాగే యాదవ్ సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగరాజ్ యాదవ్ గారు, అట్లాగే ఆర్టీఏ డైరెక్టర్
ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా నాయకురాలు మరి సభ్యులందరూ అందరూ నాయకురాలే కాబట్టి మీరందరూ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు 41వ మరి ఆవిర్భావ దినోత్సవాన్ని అంతా చాలా గొప్పగా దేశవ్యాప్తంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది ఎప్పుడో 1952లోనే మహిళా కాంగ్రెస్ ఉన్నప్పటికీ దీనికి పూర్తి స్వేచ్ఛ మరి మీ అందరికీ మహిళా దినోత్సవాన్ని స్వతంత్ర భావంతో ఉండడానికి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో ఇది ఏర్పాటు చేయడానికి 83లో 1983-84 ప్రాంతంలో మరి దీనికి స్వతంత్ర ప్రాతిపదికను కల్పించడం జరిగింది. కాబట్టి ఇందిరాగాంధీ గారు మహిళా సంఘాలు ఉండాలని ఆమె చేస్తే రాజీవ్ గాంధీ గారు దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మహిళా సంఘానికి కూడా మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో భాగస్వామ్యం చేసినందుకు మీరందరూ కూడా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటే మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీ గాలికి రాలేదు. లేకపోతే ఏదో అవసరానికి ఒక మతాల్లో, ఒక కులాల్లో, ఒక ప్రాంతాల్లో అర్థం పెట్టుకొని బతకడానికి రాలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 1885లో 1885 1900 కాదు, ఇప్పుడు 2000 కాదు, 1885లో ముంబైలో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఆ రోజునే ఈ పార్టీని మొదటి ఆవిర్భావ దినోత్సవం చేసుకొని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మీటింగ్ అక్కడ పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి, ఈ దేశానికి పరాయి పాలనలో మన వాళ్ళందరూ నాటి పూర్వీకులు ఎవరైతే మన పెద్దలు ఉన్నారో అష్ట కష్టాలు పడుతూ స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం లేకుండా, మాట్లాడడానికి అవకాశం లేకుండా, ఏ ఒక్క దాంట్లో కూడా స్వతంత్రం అనేది మనకి లేకుండా బానిసత్వం బ్రతుకున్నమాట. అంటే కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే తప్ప మనగా ఏది స్వతంత్రంగా చేసుకోవడానికి వీల్లేదు. మరి అలాంటి రోజుల్లో కష్టాలు పడుతున్నటువంటి భారతీయులందరినీ ఉద్యమం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులను వెనక్కి పారగొట్టి వాళ్ళని ఎల్లగొట్టి ఈ దేశంలో రాబోయే తరాలు అంటే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బయట తిరగడానికి, మాట్లాడుకోవడానికి, ఎవరి మీద పాపం తెచ్చడానికి, ఎవరు కొట్టుకోవడానికి అన్ని రకాల స్వేచ్ఛల్ని కూడా ఈ రోజు మనం అనుభవిస్తున్నామంటే దానికి ఆనాటి పెద్దలు ధన మాన ప్రాణాలన్నింటినీ కూడా త్యాగం చేశారు. నాటి స్త్రీల మీద బ్రిటిష్ వాళ్ళు మానభంగా చేసిన, మగవాళ్ళని తీసుకుపోయి కట్టేసి కొరడాలతో కొట్టినా, వాళ్ళు చెప్పిన పని చేయకపోతే హింసించినా కూడా ఎదురు తిరగలేనిది, ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఎంత దారుణం కొట్టేటువంటి ఈ రోజు ఇంట్లో ఒక భర్త భార్యని కొన్ని ఇబ్బంది పెట్టి కాస్త ఏదో మందు వచ్చి చికాకు చేస్తేనే మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి అలాంటిది దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పెడుతున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పేరు పెట్టుకొని ఉద్యమంగా వాళ్ళ మీద పోరాటం చేయడానికి ఏర్పడిందే కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? కాంగ్రెస్ అంటే ఏంటి కాంగ్రెస్ అంటే? తెలుగుదేశం అంటే తెలుగు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి తెలుగుదేశం. ఇంకోటి ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర. కాంగ్రెస్ అంటే ఎవరి పేరు? దేవుడి పేరా? మనిషి పేరా? ఎవరు కాంగ్రెస్ అంటే? ఒరిజినల్గా కాంగ్రెస్ అంటే కలయిక, అందరం కలిసి ఉండేటటువంటి సమూహాన్ని కాంగ్రెస్ అని పిలుస్తారు. ఆ రోజు దేశంలో పోరాటం చేయడానికి మనందరం అంటే జాతి, మత, మరి కుల ఏ భేదాలు లేకుండా ఈ దేశాలను స్వతంత్రం తీసుకురాగానే మనమనిగా పెట్టుకొని వాళ్ళ మీద పోరాటం చేయడానికి అందులో కులం లేదు, మతం లేదు, ఎత్తు లేదు, లావు లేదు, సొంతం లేదు, పోరాట పడిపగలిగిన ప్రతి వాడిని కూడా దాంట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసేది కాబట్టి కాంగ్రెస్, అందుకే దానికి కాంగ్రెస్ అని పేరు. సో అలాంటి కష్టాలలో ఏర్పడినటువంటిది కాంగ్రెస్ పార్టీ, మనందరం కలిసి ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో కొందరు ప్రాంతాలు విడగొట్టడానికి, లేకపోతే భాషను విడగొట్టడానికి, మాది తెలుగు, మీది ఇంగ్లీషు, వాటి హిందీ, మరాఠీ, వాటి కన్నడ అని రకరకాల భాషలతో ఏర్పాటువాదాలను ఏర్పాటు చేసి అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే దేశం కోసం కాదు, నిజంగానే ఆ రోజు వాళ్ళు తలమాన ప్రాణాలను కూడా అర్థం పెట్టి మన కోసం చేసిన త్యాగాలు కూడా ఇలా చేయగలరు.
ఈ రోజు కేవలం వాళ్ళ అవసరాలకి. ఇప్పుడు దుర్గా ప్రసాద్ ఉన్నాడు, మా వైరా సపరేట్ జిల్లా కావాలని అడుగుతున్నా. ఎందుకు సపరేట్ జిల్లా కావాలంటే మా జిల్లాకి నేనే నాయకుడు ఉంటుగాలి కేసీఆర్ లాగా. కేసీఆర్ మా తెలంగాణ కావాలన్నారు. మీరే చెప్పండి, మహిళలే కదా మీరందరూ. తెలంగాణ రాకముందు మీరు పడ్డ ఇబ్బందులు కష్టాలు ఏంటి, తెలంగాణ వచ్చాక మీరు పడుతున్న సుఖం ఏంటి? అంతేనా? మన పెళ్లి మనమే సంపాదించుకోవాలి, మన కష్టం మనమే చేయాలి. మీరు ఉండాల్సిందే, నేను తినాల్సిందే. తెలంగాణ వచ్చాక మేము ఉండితే మీరు తింటారు కదా, లేదు ఎవరు పనులు వాళ్ళే చేస్తున్నారు కదా. మరి ఏం జరిగింది అంటే కేసీఆర్ కుటుంబానికి లాభం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ఇంకో మంత్రి, ఇంకొక ఆయన నాయకురాలకి ఎంపీ, వాళ్ళ ఇంట్లో చుట్టాలందరికీ తలా పదవి ఇచ్చి వాళ్ళ కులానికి ఇచ్చుకొని వాళ్ళకి ఇచ్చుకొని బాగా వేల కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఆ అవకాశం లేదు కాబట్టి మనల్ని రెచ్చగొట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకి నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, బంగారు తెలంగాణ బంగారు కాదు ఏంటి ఎప్పటికీ రాత్రి కూడా లేకుండా చేసిపోయారు మొత్తం. అట్లా ప్రాంతాల వారికి పార్టీ ఇప్పుడు వచ్చే ప్రతి పార్టీ వాళ్ళ స్వార్థం కోసం ఏర్పడేటటువంటి పార్టీ. కానీ ఏ పార్టీ ఎవరి కులం కాదు, ఎవరి మతం కాదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేశాడు, ఆయన ఓబీసీ క్యాండిడేట్, ఓ ఎస్సీ క్యాండిడేట్. అట్లాగే పివి నరసింహరావు చేసింది, ఆయన ఒక కులం. ఇందిరాగాంధీ చేసింది, లాల్ బహదూర్ శాస్త్రి చేసిండు. ఒక వారం ఒక కులం కాదు. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ తర్వాత వస్తే వాళ్ళ అబ్బాయి తప్ప ఇంకొకరికి అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు చేసింది, చంద్రారెడ్డి చేసింది, ఎన్టీ రామారావు చేసింది, రకరకాల మనుషులు చేసుకుంటూ వస్తా ఉన్నారు. దీనికి అందరూ చేయడానికి అవకాశం ఉండేటటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ రాష్ట్రంలో మొదటిగా ఉన్నటువంటి దామోదరం సంజయ్ ఎస్సీ, ఆయన ముఖ్యమంత్రి. మరి అట్లాగే చాలా మంది దీంట్లో అనేక రకాలుగా ముఖ్యమంత్రులు వాళ్ళ స్థాయిని బట్టి చాలా మంది చేసుకుంటూ రావడం జరిగింది. నేనేమంటే కుల మతాలకు అతీతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి చేయటువంటి అది పూర్వజన్మ సుకృతం. అంటే నేను ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంది కదా, అది నాకు పూర్వజన్మలో నేను ఏదో పుణ్యం చేయబట్టే ఈ రోజు ఈ జిల్లా పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి అఖిల భారత జాతీయ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ మరి 1985లో పుట్టినటువంటిది. ఈ జిల్లాలో కూడా ఈ అధ్యక్ష పదవిని ఎంతమంది చేశారంటే వెంకటరావు గారు చేసింది, ఆయన ముఖ్యమంత్రి కూడా అయింది. వెంకటరావు గారు, సిద్ధారెడ్డి గారు, మన్మ వెంకటేశ్వరరావు గారు, సోమా చంద్రశేఖర్ గారు, పెద్దోళ్ళు అందరూ చేసిన దాంట్లో ఈ రోజు నేను కూడా వచ్చిందంటే ఈ కాంగ్రెస్ కాబట్టి. ఇదే ప్రాంతీయ పార్టీ అయితే వాళ్ళ పెరిగానే వస్తూ ఉంటారు, మిగతా మళ్ళీ వాళ్ళందరికీ అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఇవాళ మహిళలు కూడా సమానత్వం కావాలనుకుంటున్నారు, సంతోషం. మీకు కావాల్సినటువంటి అన్ని వనరులు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్డు ఇచ్చిన మీకే, గ్యాస్ ఇచ్చిన మీ పేరు మీదనే, ఇల్లు ఇచ్చిన మీ పేరు మీదనే, మీ కోపం అంటే మమ్మల్ని నిలబెట్టడానికి కూడా మీకు అన్ని హక్కులు ఇచ్చి పండుగ. ఆర్థిక విధానాలన్నీ పెరిగినాయి, మహిళా ఆర్థిక సాధికారత జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇవాళ పట్టి గారు ఆ మదర్ నియోజకవర్గంలో మోడల్గా ఒక ఇందిరా డైరీ అని పెట్టారు, ఇందిరాగాంధీ పేరు మీద. ఆ ఇందిరా డైరీ అమూల్ ముందు అమూల్ డైరీ లాగానే, లేకపోతే విజయ డైరీ లాగా ఒక పెద్ద పెద్ద డైరీ లాగానే పెట్టి దాంట్లో అవకతవకలు జరగకుండా మాది డ్వాక్రా మహిళలందరికీ ఒక్కొక్కరికి 2 గేదెలు లోనించి ఆ గేదెలు మేపుకోవడానికి అవకాశం ఉండేటటువంటి గడ్డిని కూడా, దానికి కావాల్సిన దానా కూడా ప్రభుత్వం నుంచే వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు మళ్ళీ ఆ గేదెల పాలని ఇందిరా డైరీ కమ్మి డైరీలో వచ్చే డబ్బుల్ని మళ్ళీ ఆ దానా ఖర్చులు పోను, వాటికి సంబంధించిన అన్ని ఎక్స్పెండిచర్ పోను ఆ మహిళలకు డబ్బులు అందించాలి, మిగతా డబ్బులు. అది ఈ మధ్యలో దళాలు ఉండకుండా ఉండడం కోసమే అన్నిటికీ వాళ్ళే మళ్ళీ టీములు. అంటే దానా తయారు చేసి అమ్మేవాళ్ళు మహిళలే ఉంటారు, పాలు తీసుకుని చంపేవాళ్ళు మహిళలే ఉంటారు, ఆ పాల ఫ్యాక్టరీలో నడిపేవాళ్ళు మహిళలే ఉంటారు. అట్లా అన్ని సెక్షన్లలో కూడా మళ్ళీ మహిళలే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి చెప్తే మిమ్మల్ని అందించో బెదిరించో మళ్ళీ ఇందులో డబ్బులు ఏమన్నా వాళ్ళు మన దళాలు తిట్టాలేమోనని కాకుండా కేవలం మహిళలను బాగా ఆర్థిక చేయాలని, 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారులు చేయాలనేటటువంటి ఆలోచన. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మీరు మహిళలు మరి ఈరోజు 50% రేపు మన దగ్గర ఇస్తే, మన దగ్గర ఇప్పుడు 60 కార్పొరేషన్లు ఉన్నాయి, అంటే డివిజన్లు. మరి 60 డివిజన్లకి మనకి 30 వస్తాయి. 30 మంది పోటీ చేయడానికి, పోటీ చేయడం అంటే నిలబడచ్చు, వాడచ్చు, గెలవచ్చు, ముందునే కాదు.
అర్హత కూడా సంపాదించాలి. మా డివిజన్లో మహిళ అయితేనే జట్టు కంటే కూడా ఈ అమ్మాయికి ఇస్తేనే బాగా పనిచేస్తుంది, ఈ అమ్మాయికి ఇవ్వాలనే విధంగా మీరు పనిచేయాలి. మీరు ఈరోజు మహిళా దినోత్సవం ఉద్దేశం నాకు తెలిసి మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రెసిడెంట్ కొంతమందికి చెప్తారు. జిల్లా ప్రెసిడెంట్ గారు అంటే నేను మన ఆఫీసులో నా ద్వారా గోపాల్ చెప్తాడు అందరికి బోర్డు చేసి ఈరోజు ప్రోగ్రామ్ ఉంటే రాయండి. గోపాల్ చెప్పేటప్పుడు ఆ వ్యక్తి మీకు దుర్గాప్రసాద్ గారి ఆఫీసులో ప్రోగ్రామ్ ఉంటే రమ్మన్నప్పుడు నేను ఇంకొకళ్ళని తీసుకొని రావాలి, లేకపోతే ఇద్దరు తీసుకొని రావాలి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు 100 మందిని పిలిస్తే 300 మంది వస్తారు. అట్లా వచ్చినప్పుడు ఈ హాల్ మీకు మీరు 15 మంది 20 మంది కూడా మహిళలు ఈరోజు ఈ కార్యక్రమం ఇది మీ సొంతం, ఇందులో మాకు ఏమో సంబంధం కూడా లేదు, మరి రావాలి కదా. నేను గతంలో ఒకసారి మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక ర్యాలీ తీయాలంటే పట్టి గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచాము. చీఫ్ గెస్ట్ గా పిలిచినప్పుడు అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులకి ఫోన్ చేసి మీరు ఎట్లా పంపిస్తారో నాకు తెలియదు, 20 మంది రావాలని చెప్తే అప్పుడు బండి అనుకుంటా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉంది. మరి ఆ అమ్మాయిని కూడా నేనే బలవంతంగా నా పొద్దుసారి అంటే కూడా ఏదో ఉండాలని బలవంతంగా పెట్టాను ఆ రోజు. మరి ఆ అమ్మాయి అనుకున్నప్పుడు దాదాపు 100 నుంచి 150 మంది మహిళలతో ఇక్కడ నుంచి అంబేద్కర్ సెంటర్ దాకా పెద్ద ర్యాలీ తీసాం. ఆ ర్యాలీ తీయడానికి కారణం ఏంటంటే మమ్మల్ని కూడా అమ్మాయిలతో మేము సపోర్ట్ చేయడం, మండలాల నుంచి పంపించాలని అడగడం. మరి మీరు ఇప్పుడు 20 మంది 20 మండలాలు ఉన్నాయి, 20 మండలాలకి 20 మంది అధ్యక్షులు వేస్తారు. మిమ్మల్ని జిల్లా బాడీ ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ ఒక ఇద్దరు, 10 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, వీళ్ళంతా జిల్లా బాడీ. వాళ్ళతో పాటు 60 డివిజన్లకి 60 మంది డివిజన్ అధ్యక్షులు ఉంటారు. మీ డివిజన్ లో మళ్ళా మీరు 10 మందిని ఇదే పద్ధతిలో 2 అధ్యక్షులు 2 ఉపాధ్యక్షులు వేసుకోవచ్చు. మీ డివిజన్ కి అధ్యక్షులు ఉన్నప్పుడు సేమ్ మంది జిల్లాలో ఏదైతే కమిటీ వస్తుందో ఆ కమిటీ డివిజన్ లో కూడా వస్తుంది. 2 ఉపాధ్యక్షులు 10 మంది మహిళల్ని వేసుకోవాలి. మరి వేసుకుంటేనే మీకు కనీసం 60 మంది డివిజన్ల నుంచి 60 మంది వాళ్ళు, 20 మంది మండలాలు, ఒక 15 మంది 20 మంది మినిమం జిల్లా వాళ్ళు. ఎంతమంది ఉన్నారు అప్పుడు మీరు యాదవ్? మరి ఏం వాళ్ళు అంటే ఏదో ఊరినే కొత్త ఉంటాడు ఇసిరేస్తే అన్నారు. ఎవరు దీంట్లో మీరు ఎమ్మటే ఏమంటే మాకు ప్రోత్సాహం లేదు, మమ్మల్ని వెనక నుంచి ఎవరు అడగలేదు, మా తీసుకురమ్మని చెప్పలేదు, లేకపోతే మాకు ఏం విలువ లేదు అంటారు. రాజకీయాలలో ఎవరైనా విలువలు ఇయ్యరు, ఎవరికి ఎవరు లేదు. నేనే సొంతంగా జరగాలనుకుంటాను తప్ప నేను ఇంకొకరు రాకూడదు, వాళ్ళు ఎవరు కనపడకూడదని అనుకుంటారు. కానీ ఎవరికి వాళ్ళు మరి నేను ఎదగాల. ఇప్పుడు మన పార్టీలో చాలా మంది ఉన్నా కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని అడిగారు. రేవంత్ రెడ్డికి ఇయ్యాడు సార్ అన్నారు. ఎందుకు ఇవ్వన్నారు రేవంత్ రెడ్డికి? నేను దుర్గాప్రసాద్ కూడా ఇవ్వాలి అనుకోవచ్చుగా. నేను గుడ్డల కాంగ్రెస్ లోనే ఉండగా, నేను ధర్నా చేసిందిగా. మరి కాంగ్రెస్ దుర్గాప్రసాద్ గారిని కూడా అడగకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారికి మా సీనియర్ వచ్చింది, మా సీనియర్ వచ్చింది, ఆయన తీయండి అన్నారు. ఎందుకు ఇవ్వాలి సీనియర్లకే? మాకెందుకు చేయకూడదు? కొమ్మల గారికి ఏంటి అంటారు. ఎందుకు ఇవ్వాలి కొమ్మల గారికి? దుర్గాప్రసాద్ గారికి చేయకూడదు అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళు తిరిగే దాన్ని బట్టి, వాళ్ళకున్న మేధస్సుని బట్టి, ఆర్గనైజేషన్ పవర్ ఉంది కాబట్టి ఆయనకి ఉంటే ఇంకా కొంత చేస్తున్నటువంటిది ఆయనలో జనాన్ని కనపడుతుంది కాబట్టి జనం కోరుకున్నారు. ఆయన ఎవరైనా నాయకుడిని జనం కోరుకోవాలంటే ఏం చేయాలా? జనం కోరుకునేటట్టు నేను సొంతంగా పనిచేయాలా. కానీ నన్ను ఎలా మొగలలేదు, పొలం మొగలలేదు, నేను ఇక్కడ పోవాలా, నేను పోతే నాకు వచ్చేది ఏంటి అని అనుకుంటే నువ్వు ఆడవు. నీకు నువ్వు అడగడం చేస్తుంటే నేనే ఆడుకుంటే మా సౌజన్యం కంటే ఆ స్వరూపం వచ్చినట్టుగా పెట్టిన స్వరూపం ఆ అమ్మాయిని పెడితే పోతావు బాగా యాక్టివ్ ఉందిగా అనుకోవాలి. కానీ బాధ్యతలు అప్పు చెప్తే నువ్వు చేసేది వినమ్మా. ఈ తెలియదు అంటే మరి నాకు ఎక్కువ నేనేం చెప్తున్నా అంటే బాధ్యత ఒప్పు చెప్పిన తర్వాత నువ్వు కాదు కాదు ఒప్పు చెప్పినా చేస్తాను. నేను జైతుల్లో జిల్లా ప్రెసిడెంట్ గా నాకు బాధ్యత ఈ ప్రెసిడెంట్ ఒప్పు చెప్తే పని చేయడం కాదు. ఇది ఎవరైనా చేస్తారు. ఈ సీట్లో కూర్చుంటే ఈ సీట్లోకి రావడానికి ఒక అర్హత కావాలి కదా అంటున్నాను నేను. ఆ అర్హత కావాలంటే ఏం చేయాలా? నువ్వు కష్టపడితే నీకు అర్హత వస్తుంది. కానీ బాధ్యత అప్పుడు రామస్వరంకి ఎందుకు చెప్పాలో నేను భిక్షాసురం చెప్తా. ఆమె చెప్పాలంటే నీ కాబట్టి ఆమె చెప్పాలంటే నాకు నమ్మకం నీ మీద కలగాలి కదా. కలిగినప్పుడే కదా తెలిసేది. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను అడిగింది జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇవ్వని. నేను 10 మందిని టెస్ట్ చేసిన ఆ రోజున్న పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలని అడిగితే
నేను అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి జెడ్పీటీసీ పోటీ చేసింది, కాస్త మాట్లాడుతూనే ఉంది. ఆ సొంతంగా పోయిన వాళ్ళ ఊరంటే ఆ సొంతంగా కారు వేసుకొని పోగలిగింది, పర్వాలేదనే ఇచ్చిన. లేకపోతే నేనే కారు ఇచ్చి నేనే ఆ పదవి ఇచ్చి నేనే నువ్వు ఏడుందమ్మా దానికి ఏమేమి కదా. పోరాటం చేయడం నేర్చుకోండి, రాగద్వేషాలకు అతీతంగా ఉండండి. లేకపోతే ఉన్న మహిళలకి సాధించుకోవడానికి కాదు, సాధించుకుంటూ కూర్చుంటే ఆడే ఉంటాం. మనం సాధించడం కాదు, ఒకరితో పాటు పోటీ చేయాలా. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది, కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉంది, యూత్ కాంగ్రెస్ లీడర్ ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలతో పోరాటం. రూపాయల జ్యోతి బసు లాంటి వాడు 14 సార్లు అక్కడ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆడుంటే 14 సార్లు అక్కడ గెలిస్తే ఆయన మీద పోటీ చేద్దాము, ఆయన ఎదుర్కొందామంటే ఒక సందర్భంలో పరిస్థితులకు అనుకూలంగా దేశవ్యాప్తంగా పొత్తుల్లో అక్కడ సిపిఎంతో మనం పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, ఒక మహిళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఇక్కడ మనం లోతులు తెలిస్తే పోరాటం చేసేది కమ్యూనిస్టుల మీద. మన కార్యకర్తలు చాలా మంది దెబ్బలు తిన్నారు, ఇబ్బందులు పడ్డారు. వాళ్ళతో మనం పొత్తేంటి, నేను మీతో కూడా ఏకీభవిస్తున్నా, నేనే ఇక్కడ చూసుకొని నేనే పోటీ చేస్తున్నానని మమతా బెనర్జీ సపరేట్ ఒక పార్టీ పెట్టి తొడగొట్టి సిపిఎం మీద కాంగ్రెస్ మీద కూడా పోటీ చేసి ముఖ్యమంత్రి అయింది. మరి అతను ఎవరు ముఖ్యమంత్రి చేయాలని ఇందిరాగాంధీ చేసిందా, లేకపోతే ముఖ్యమంత్రి వేరే వచ్చి చేశారా? స్వతంత్ర బాధ్యతగా చెయ్యెత్తి జై కొట్టి జనానికి ధైర్యం కల్పించి ఏ అమ్మని పోతే మనకి న్యాయం జరిగిందని ఆలోచన ఇప్పటికి 6 సార్లు ముఖ్యమంత్రి. ఎవరు చేశారు ఆమె? మాకు ఎవరు ఇచ్చారు అంటే ఆమె ఎవరినా పోరాటం చేసింది, తిరగబడ్డది, ఆమె ముఖ్యమంత్రి. అది కదా నేను కావాల్సింది. అంతేగాని నాకెందుకు నన్ను ఎవరో పిలిచారు, నేను ఒక్కదాన్నే ఇచ్చి పోయి కాసేపు ఉండి మళ్ళీ వస్తా అనొచ్చు. ఖచ్చితంగా మీరు మీ నేను అనుకోవాలా, ఏంటో మా అమ్మాయి పాప ఎప్పుడు వచ్చినా 5 గురువులు 10 మందిలో తీసుకొని వస్తుంది, అమ్మాయి కొంచెం విలువేయండి, లేకపోతే అమ్మాయికి పదవి ఏంటని చెప్పేటట్టుకుంటా. కానీ ఇప్పుడు మేమందరం కూడా నేను ఇప్పుడు నాకు దాదాపు 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను ఇప్పుడు బడి కూడా పోలా. 17 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని తిరిగాను. కానీ దైవ సాక్షిగా చెప్తున్నాను, ప్రమాణ పూర్తి కూడా చెప్తున్నాను. నేను ఏ రోజు ఎవరిని నాకు పార్టీలో పదవి ఇవ్వడం వెళ్ళాలి. ఈ రోజు వరకు కూడా నాకు ఇష్టమైన పదవులు ఉందని చెప్పాను. ప్రమాణ పూర్తి చెప్తున్నాను, మీరు నమ్మాలి. అంతేగాని పదవి కోసం ఆధారపడలేదు. నేను కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజంగా నాకు పదవే కావాలా, నాకు పదవే కావాలా, లేకపోతే నేను ఏమన్నా అధికారం పార్టీలో ఉంది చేయాలంటే నేను కూడా మరి మా దగ్గర వైరాలు సామాజిక పరంగా చూసుకున్నా ఖమ్మం చాలా మంది ఉంటారు. బోరపు వెంకటేశ్వరరావు మా ఎమ్మెల్యే ఖమ్మ, కొండవరం కోటేశ్వరరావు ఖమ్మ, మరి నాకు స్టార్టింగ్ లో చేసినటువంటి కొండవరం వెంకయ్య గారి ఖమ్మ, రేణుకా చౌదరి గారి ఖమ్మ, నాదేళ్ళ కూడా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో వాళ్ళని బట్టి బత్తి విక్రమ మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు. మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు. మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు. ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, 41 సంవత్సరాల మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సంజీవరెడ్డి భవన్ కాంగ్రెస్ ఆఫీస్లో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు 1952లోనే మహిళా కాంగ్రెస్ స్థాపించినప్పటికీ దానికి ఒక హోదానిస్తూ 1983లో ఇందిరాగాంధీ గారు ప్రారంభోత్సవ సభని చేసి ప్రారంభోత్సవ మీటింగ్ పెడితే దానిని కొనసాగింపుగా రాజీవ్ గాంధీ గారు దానికి ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది. అలాంటి 41 సంవత్సరాల మహిళా కాంగ్రెస్ స్థాపనలో ఎంతోమంది మహిళలు
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. అలానే వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరినీ ముందంజలో ఉంచింది. ఈరోజు అలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండటానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మహిళా కాంగ్రెస్ ముందంజలో నిలిపే విధంగా మా మహిళలందరూ కూడా మేము దానికి ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంతమంది మహిళలకి మహిళా కాంగ్రెస్లో పదవులు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ పదవులు అనుభవించడానికి కాదు, మనం ప్రజలకి పనిచేయటానికి అని చెప్పేసి వాళ్ళకు తెలియజేసుకుంటూ, పదవులను అనుభవించడం అంటే పదవి ఎప్పుడైనా సరే అందరూ అనుకుంటారు పూల కిరీటం అనుకుంటారు, పదవి ఎప్పుడు ముళ్ళ కిరీటమే. ఎందుకంటే పదవి తీసుకున్న వాళ్ళు బాధ్యతతో పనిచేయాలి. ఆ బాధ్యత మనకి ఉంది అని వీళ్ళందరికీ ఉందన్న ఉద్దేశంతో నేను ఈ పదవులు ఇచ్చా కాబట్టి దాన్ని వాళ్ళందరూ కూడా గుర్తించి ఆ పదవులకి తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, ముందు మహిళా కాంగ్రెస్లో పనిచేయడానికి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రావాలని చెప్పేసి మహిళలకి పిలుపునిస్తూ, అదేవిధంగా మహిళలు ఎక్కడైనా సరే వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది కాబట్టి మహిళలందరినీ కూడా ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నేను రేఖా భార్గవి అండి. మాది 24వ డివిజన్ ఖమ్మం అర్బన్. నేను ఇవాళ నాకు 41వ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నన్ను నమ్మి మా ఖమ్మం డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్ సౌజన్య గారు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారండి. దానికి నేను మొదటగా తనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఈవెన్ దో అందరూ ఉమెన్ ఎన్ఫోర్స్మెంటు ఆడవాళ్ళు ముందుండాలి, ఆడవాళ్ళు అన్నిట్లలో ముందున్నారు, అన్నీ చేస్తున్నారన్న, కానీ ఒక రాజకీయ పరంగానే మహిళలు కొంచెం వెనకబడ్డారు. ఎందుకంటే మేబీ రాజకీయ పరంగా మహిళలు ముందుకొచ్చి చేస్తూ ఉంటే వాళ్ళకి అంత సపోర్టివ్ లేకపోవడం కావచ్చు, వేరే రీజన్స్ ఏవైనా కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఉన్న రీజన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే మాకున్న ఒక అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సౌజన్య అక్క ఇక్కడ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే నేను 24వ డివిజన్ నుంచి వచ్చాను. అక్కడ మా కార్పొరేటర్ గారు కమర్త మురళీ గారు చాలా సపోర్ట్ చేస్తారండి మహిళల్ని రాజకీయ పరంగా ముందుకు రావడానికి కావచ్చు, వేరే ఇతర ఏ రంగాల్లో అయినా సరే ముందుకు రావడానికి. నాకు ఇచ్చిన ఈ బాధ్యతని ఖచ్చితంగా ఒక మంచి కర్తవ్యంగా నిర్వర్తిస్తూ మహిళల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడేలాగా ప్రయత్నిస్తానని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహిళా కాంగ్రెస్ స్థాపక దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీలో మహిళలు ఎంతో శక్తిగా ఎదుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలకు ఆకర్షితులై మహిళలంతా బయటకు వచ్చి మనం చేపట్టే కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్ళి మన ప్రచార భాగంలో మహిళా శక్తులుగా ఎదగాలి. ఒక గృహిణిగా పరిమితం కాకుండా మహిళా కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఎంత పెద్దపీట వేస్తుందో మనం మహిళలుగా ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ సౌజన్య గారి సారథ్యంలో మహిళలు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు ఇంకింత రెండింతలై మహిళా ప్రాంగణంలోకి వచ్చి బయటకు వచ్చి మనం చేస్తున్న అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్ళి మహిళా శక్తులుగా ఎదగాలని ఈ మహిళా వ్యవస్థాపక ఆవిర్భావ దినోత్సవం రోజు నేను మహిళలందరికీ చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు. దామస్వరూప ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్లో ఈరోజు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పదవి తీసుకోవడం జరిగింది. మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళలను గుర్తించి ఆల్ ఇండియా కాంగ్రెస్ 1983లో ఈ యొక్క మహిళా కాంగ్రెస్ ఆవిర్భవించడం జరిగింది. దానికి ఇందిరాగాంధీ గారు ఆ రోజు మహిళలను గుర్తించి మహిళా కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యలో కొంచెం నిర్లక్ష్యానికి గురైనా కానీ మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. అలాగే ఈ ఖమ్మం మహిళా కాంగ్రెస్లో పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడాను మన యొక్క ఈ పథకాలను, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా చూడాలని అందరం కోరుకుంటున్నాము. అలాగే ఈ మహిళా కాంగ్రెస్లో అవకాశం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షురాలు సౌజన్య గారికి ధన్యవాదం తెలియజేస్తూ, ఖచ్చితంగా నా పదవికి ఉన్న విధులను అనుసరించి
100% పనిచేసి ఆ యొక్క పదవికే గౌరవం తెస్తానని విన్నవిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా డిసిసి అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య గారికి కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మహిళా కాంగ్రెస్ ఈరోజు మహిళా కాంగ్రెస్ మహిళలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందుకు ముఖ్య కారణం ఏంటంటే మహిళలందరినీ కూడా జాతీయంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల ముందు నుంచి వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మా జిల్లా అధ్యక్షురాలు గారు సౌజన్య గారు ప్రతి మహిళ కూడా ఇంటికే పరిమితం కాకుండా రాజకీయంగా సామాజికంగా వాళ్ళని అభివృద్ధికి ముందుగా నడిపిస్తూ అన్ని రంగాలలో ముందుండాలని చెప్పేసి వారు ప్రోత్సహిస్తూ మా మహిళలందరికీ సపోర్ట్గా నిలబెడుతూ ఖమ్మం జిల్లాని మహిళల దినోత్సవ సందర్భంగా అందరికీ వాళ్ళకి కొన్ని పదవులను కొన్ని బాధ్యతలను మనకు అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగానే వారికి మేమందరం కూడా మహిళలందరూ కలిసి సపోర్ట్ చేసుకుంటూ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని మా మహిళల సత్తా ఏంటో చూపించాలనేది మా డివిజన్ నుంచి ప్రతి ఒక్క 60 డివిజన్లలో కూడా అందరు మహిళలతో వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా అక్కగారు పిలుపునివ్వడం జరిగింది. అది మేము విజయవంతం చేయడానికి అందరం కృషిఫలంగా నవంబర్లో మా సత్తా ఏంటో మహిళలు ఏందో చూపిస్తానని చెప్పేసి మేమందరం సౌజన్య అక్క గారికి జిల్లా అధ్యక్షుల గారికి తెలియజేస్తున్నాం. వీరభద్రరావు దగ్గర ఓకే ఓకే సీన్ పంపిస్తారో పంపించరు ఆలోచించాలి. డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ దివ్య సెక్రటరీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ వేముల సీతక్క ఉంది. అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. ఎవరు కూడా వెనకడి వేయద్దు. మాకు ఈ రోజు అవకాశం రాలేదని ఎవరు బాధపడద్దు. ఎందుకంటే మహిళలు మహారాణులు, 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 మహిళలు